మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే అశ్విని భరణి కృత్తిక మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ పరాభవ నామ సంవత్సరం మేషరాశి వారికి పరీక్షలతో కూడినటువంటి పురోగతి కూడా ఉంటుంది. ఎందుకంటే ఏళ్ళనాడు శని నడుస్తుంది, ప్రారంభ దశ. ఒక్క శని మాత్రమే బాలేదు, మిగతా గ్రహాలన్నీ బాగానే ఉన్నాయి కదా. ధైర్యం క్రమశిక్షణ ఉంటే ఈ సంవత్సరం మంచి మార్పులు తీసుకొస్తారు. ఈ గ్రహ గోచార స్థితి ఈ సంవత్సరంలో మొత్తం శని మీ మీనరాశిలో 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది ఏళ్ళనాటి శని యొక్క ప్రారంభ దశ అని చెప్పచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి, దీనివల్ల విదేశీయ సంబంధాలు పెరుగుతాయి, మానసిక ఆలోచనలు ఎక్కువ అవుతాయి, ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూసే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో గురుడు 3వ ఇంట ఉంటాడు. జూన్ 2, 2026 గురు 4వ ఇంటికి కర్కాటంలోకి ప్రవేశిస్తున్నారు. అక్టోబర్ 31, 2026 గురు 5వ ఇంటికి సింహంలోనూ, జనవరి 25, 2027 ప్రగతిలో తిరిగి మళ్ళీ 4వ ఇంటికి వస్తున్నారు. ప్రభావం విద్య మరియు జ్ఞానాభివృద్ధి ఉంటుంది. గృహంలో సౌకర్యం పెరుగుతుంది. పిల్లల విషయంలో వివాహాది శుభకార్యాలు ఉపనయనాదులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం రాహు కేతు ఎలా ఉన్నారంటే సంవత్సర ప్రారంభంలో రాహు 11వ ఇంట్లో, కేతు 5వ ఇంట్లో ఉన్నారు. డిసెంబర్ 6, 2026 రాహు 10వ ఇంట మకరంలోను, కేతు 4వ ఇంట కర్కాటంలోనూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది? ఉద్యోగంలో మార్పులు, కొత్త అవకాశాలు, కొంత మానసిక ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కుజగ్రహం మే 11, జూన్ 20, 2026 వరకు కుజుడు జన్మరాశిలో ఉంటారు. ధైర్యం పెరుగుతుంది, నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు, కోపం నియంత్రించబడతారు.